మనకున్నదంతా కూడా దేవుడు మనకు తీసుకొచ్చి పెట్టిన గిఫ్ట్. ఇజ్రాయేలీలకు కూడా అదే నిబంధనలో, ఇదంతా నాది, నా సంపాదన అన్న ఆలోచన. నెబుకద్నెజర్ జీవితంలో ఇదే ఆలోచన వచ్చింది, ప్రాబ్లం అయింది. హేరోదు లైఫ్లో కూడా ఇదే ఆలోచన. లోకంలో కొంచెం పేరు వస్తుంది, లోకం మనల్ని రికగ్నైజ్ చేస్తుంది అని అంటే ఎక్కడో మనకి చిన్నగా కింద నిప్పు పెడుతుంది అని, ఎక్కడో చిన్నగా ముట్టిస్తుంది మనకి. అది మనకు తెలియట్లా. సక్సెస్ కనిపిస్తుంది బయటికి, గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వము ఇజ్రాయేలీలు ఏం చేసింది తెలుసా? నిబంధన విశ్వాసతని చెడగొట్టి లీడర్షిప్ని చెడగొట్టేసింది. ఇది కవనెంట్లో జరుగుతున్న విషయం, కవనెంట్ పీపుల్ మధ్యలో జరుగుతున్న విషయం. కవనెంట్ పీపుల్లోకి లోకం వచ్చేసినప్పుడు, లోకంలోకి సంఘం వెళ్ళాల్సిందైతే సంఘంలోకి లోకం వచ్చింది. కవనెంట్ పీపుల్ దేవుని యొక్క ఎజెండాతో, దేవుని యొక్క మ్యాండేట్తో లోకాల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళకి లోకం యొక్క మ్యాండేట్, లోకం యొక్క ఎజెండా కవనెంట్ పీపుల్ లోపలికి వచ్చేసింది. కవనెంట్ పీపుల్లో ఉన్న ఎజెండా, కవనెంట్ పీపుల్ బ్రతకడానికి కారణాలు, కవనెంట్ పీపుల్ బ్రతుకుతున్న విధానాలు, కవనెంట్ పీపుల్ నిబంధన ప్రజలు, వాళ్ళకున్న ఆలోచన విధానాలన్నీ కూడా ఇప్పుడు వరల్డ్ పద్ధతులు, వరల్డ్ స్ట్రాటజీస్. ఇజ్రాయెల్ నిబంధన జనాంగం, సంఘం కూడా నిబంధన జనాంగం. శ్రేష్టమైన నిబంధనలో ఉన్నవాళ్ళం మనం ఇజ్రాయేలీల కంటే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క బోధ, రాబో యుగానికి సంబంధించిన శక్తులు, అద్భుతాలు చేయగలిగే వరాలు కలిగి క్రీస్తు ప్రభు రక్తం మీద స్థాపించబడిన పాత నిబంధన కంటే శ్రేష్టమైన నూతనపరచబడిన నిబంధనకు సంబంధించిన వాళ్ళం మనం.